దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 13వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు మరణ సమయం సమీపించుచున్నదని ఆయనకు తెలిసి తన శిష్యులతో ప్రత్యేకంగా సమయాన్ని గడపటానికై సిద్ధపడ్డారు. ఆయన 12 మందిని ప్రేమించారట. ఎంత ప్రేమించారు అనంటే చివరి వరకు ప్రేమించారు. ఆయన ప్రేమ మాధుర్యము గొప్పది. ఆయన్ను వెంబడించిన వారిని ఆయన సొంత వారుగా భావించారు. ఆయన ప్రేమ అంతం వరకు చూపించారు. 12 మందిని ఒకేలాగా ప్రేమించాడు ఆయన. కొన్నిసార్లు ముగ్గురిని బయటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, కానీ ప్రేమ మాత్రం అందరి మీద ఒకేలాగుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, వారు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించారు. వారి కొరకు రాబోయే దినాల్లో ఒక అద్భుతమైన ప్రణాళికను ఆయన సిద్ధం చేసి ఉంచారు. ఆ ప్రజలను ఆయన ప్రేమించడంలో అపరిమితమైన ప్రేమ కనపరిచారని మనం గ్రహించగలుగుతాం. అపవాది ఎక్కడైతే ఐక్యత సమాధానం ఉంటుందో అక్కడ వాడు చొరవ తీసుకుని పాడు చేయటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ఎక్కడైతే సమాధానం కలిగి ముందుకు వెళ్తూ ఉంటారో అక్కడ అపవాది వాడు పని తప్పకుండా చేయటానికి ఇష్టపడుతుంటాడు. పాడు చేసే మనసు వాడికి ఉంది. వాడు అంతకు ముందే యోధాను ఎన్నుకొని యోధాను సిద్ధపరుచుకున్నాడు. వాడికి ఆలోచన చేశాడట, వాళ్ళలో ఆలోచన పుట్టించాడట యేసు ప్రభు వారిని అప్పగించడానికి. అంతకుముందు పేతురుని పట్టుకుని లొంగదీయాలని ప్లాన్ చేశాడు. కారణం ఏంటి అంటే, యేసు ప్రభు తర్వాత పేతురే నిలబడబోతున్నాడు. పేతురే ఘనమైన పాత్రగా వాడబడబోతున్నాడు. పేతురు యేసు ప్రభుకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి కాబట్టి ఈ 12 మందిలో నాయకుడిగా పేతురు ఉండేవాడు. ఈ పేతురుని కనుక నేను లొంగదీయగలిగితే మిగతా 11 మంది ఆటోమేటిక్ గా నాకు లొంగిపోతారు అని ప్లాన్ వేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారట సాతాన్ని గద్దించి పేతురు నమ్మకం పోకూడదని అతను కొరకు విజ్ఞాపన చేశారు అని రాయబడి ఉంది. అలాగున పేతురు జల్లెల్లో పట్టి అపవాది జల్లించేయాలని ప్రయత్నాలు చేయగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ యోధ అపవాదికి చోటిచ్చాడు. ఎంతగా చోటిచ్చాడు అంటే, యేసు ప్రభు వారిని ఏదో విధంగా అప్పగిద్దాం శత్రువులకి అని సిద్ధమైపోయాడు. నాకు ఇలాగ అనిపించింది. ఇంతకు ముందు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే సీట్లు ఉండేవి కాదు. ముందుగానే కిటికీలో నుంచి ఒక కచ్చిప్ వేసేసుకునేవాళ్ళమే. లోపలికి ధైర్యంగా లేటుగా ఎక్కి, నేను కచ్చిప్ వేసాను, ఇది నాది అని కూర్చుండే పరిస్థితి. అలాగే పేతురు మీద కచ్చిప్ వేయాలనుకున్నాడు. పేతురు గారు ఒప్పుకోలేదు, యేసు ప్రభు వారు ఒప్పుకోలేదు. కానీ యోధ ఒప్పుకున్నాడు. యేసు ప్రభు వారు వదిలేశాడు. ఇంకా కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు దైవ చిత్తానుసారంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంది గనక అది ఎవరొకరి ద్వారా జరుగుతుంది. 12 మందిలో అది పేతురు వలన కలవడం ప్రభుకి ఇష్టం లేదు. లేకపోతే యేసు ప్రభుని అప్పగించిన పేతురు అనేది రావాలి. కానీ యేసు ప్రభుని అప్పగించిన యోధ అనే మాట మనం చూస్తాం.
తండ్రి వద్దకు వెళుతున్న సమయం ఆసన్నం అవుతుందని యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే తండ్రి వలన పొందుకున్నాడో అది తన బిడలకు అనగా తనతో ఉన్న ఆ శిష్యులకు ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే వాళ్ళు చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరు పడతలేదు. హెచ్చు తగ్గులు మాటలు పరిస్థితులు వారిలో కనబడుతున్నాయి. అందుకే ఒక పర్యాయం వాళ్ళందరూ సమావేశమైనప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు, నేనెక్కువ అని మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు వారు ఒక చిన్న పిల్లవాడిని పిలుచుకొని వచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టి, ఇదిగో ఈ పిల్లోళ్ళగా మీరు ఉండాలా, అంతే తప్ప మీరు ఇలాగున నేను గొప్ప అనుకుంటున్నారేంటి అని పాఠం చెప్పడం మనకు తెలుసు. ఇప్పుడు ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళలో ఇంకా భేదాభిప్రాయాలు ఉంటాయి కనుక అవన్నీ తొలగించబడాలని ఉద్దేశం కలిగి ఆయన వారందరినీ శుద్ధి చేయాలనుకున్నాడు. వారిలో అపవిత్రతను తొలగించాలనుకున్నాడు. అందుకనే తన శిష్యులను పాదములు కడిగి వారి హృదయాల్లో ఉన్నటువంటి కల్మషాన్ని కూడా తీసివేయాలనుకుని ఆయన ఒక పళ్ళెం తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు వేసి ఆ కాళ్ళు కడిగి ఆయనకు రుమాలుంటే ఆ రుమాలుతో వాళ్ళ కాళ్ళు తుడిచాడు. వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు, ఇలా చేస్తున్నారు ప్రభు అని. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు అంటాడయ్యా, నా కాళ్ళు కడగడానికి నేనేం గొప్ప ఉన్నాయా, అసలు యోగ్యత ఉందా, అసలు ఎందుకయ్యా నా కాళ్ళు కడుగుతున్నావు, దయచేసి వద్దయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. బ్రతిమలాడుతున్న ప్రభు అన్నాడు, నాయనా నేను చేస్తున్న పని మీరు చేయండి, ఒకరినొకరు ఇలాగా తగ్గించుకుని చెయ్యండి అని చెప్తూ అని ఏమంటారంటే, ఆల్రెడీ నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, అయితే స్నానం చేసేసావు గనక మురికవుతుంటే కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది అన్నట్లుగా నువ్వు శుద్ధి అయిపోయావు, కానీ ఇంకా కల్మషం ఉంది, ఆ కల్మషాన్ని శుద్ధి చేసుకో అని చెప్పారు. యేసుప్రభు ఎంత ఉన్నతమైన ఆలోచన. ఈ రోజున ప్రభు మందిరానికి వెళ్తున్నావు, వెళ్ళిన ప్రతి పర్యాయము కూడా ప్రభువా నా హృదయంలో ఇంకా నువ్వు పాపపు ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి, చెడిపోయిన హృదయం ప్రేరేపణకు గురవుతున్నాను, ఇంకా నీకు నచ్చని అవిధేయత నాలో కనబడుతుందయ్యా, నన్ను మన్నించు, నన్ను పరిశుద్ధపరచు అని నువ్వేమన్నా ప్రార్థన చేయగలుగుతున్నావా? శుద్ధి చేయబడిన హృదయంతో ప్రభుని ఎదుర్కోవడానికి ఇష్టపడగలుగుతున్నావా? నీ మనసును మనసారా ప్రభుకి అప్పగించగలుగుతున్నావా? ఇంకా కల్మషంతోనే ఉన్నావేమో. ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నువ్వు శుద్ధి చేయబడాలి అని. యేసుక్రీస్తు వారు దైవ కుమారుడై ఉండి తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చాడని, అక్కడికి తిరిగి వెళ్ళనై ఉన్నాడని ఆయనకి తెలుసు. అయినా ఇక్కడ ఆయన అల్పస్థితిలో ఉన్న దాసుడిగా చేసే పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది ఆయన అణుకును వెల్లడి చేస్తున్న, ఆయన సేవలు పొందటానికి మారుగా సేవించటానికి ఆయనకు మనసు ఇది తెలియచేస్తుంది. ఆయన ఎంత ఉన్నతమైన మనసు కలిగినాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా తగ్గించుకున్నాడంటే రిక్తునిగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని కుమారుడైన దైవము అని ఉన్నాడు అని పేతురుకు తెలుసు. మత్తయి సువార్త 16 ఆ మాటలు కనబడతాయి. సాధారణమైన సేవకుడు చేసే పని చేయడం పేతురుకి ఇష్టం అవ్వలేదు, చాలా బాధ అనిపించింది. అందుకనే అయ్యా నా కాళ్ళు ముట్టుకోవద్దని చెప్పాడు. వినయం ఉట్టుపడుతున్నట్లే ఉంది పేతురులో. యేసుక్రీస్తులో ఉండినటువంటి తగ్గింపు స్వభావాన్ని చూసి భరించలేకపోతున్నాడు. ఈరోజు క్రీస్తు ప్రేమ నీకు అర్థమవుతుందా? ఆయన కలిగినటువంటి ఆ ప్రేమ నువ్వు గ్రహించగలుగుతున్నావా? దైవాత్మ సంబంధమైన మనసును నువ్వేమన్నా సొంతం చేసుకొని ఉండగలిగేవా? ఏదో మందిరానికి వస్తున్నావు,
వెళుతున్నావు కాదు, ఆ క్రీస్తు ప్రేమ, క్రీస్తు మాధుర్యం, క్రీస్తు సౌందర్యం, క్రీస్తు స్వారూప్యం నువ్వు సంతరించుకోగలగాలి. అది నీ జీవితానికి ధన్యత. ఆయన అంటాడు, అందరూ పవిత్రులు కాదు, మీలో అందరూ పవిత్రులు కాదు అన్నాడు. అంటే ఆల్రెడీ అపవాది ఒకడు ప్రేరేపించి అపవిత్రపరిచేసింది. వాళ్ళకి డౌట్లు వస్తున్నాయి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఆయన అంటాడు, నేను గురువునై ఉన్నాను, బోధకుడినై ఉన్నాను, అయినా నేనే ఇలా చేస్తే మీరు చేయడం న్యాయమే కదా, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. నేను ఎలాగైతే చేశానో అది మీరు చేయండి, అందుకే మాదిరిగా నేను ఈ పని చేశాను అన్నాడు. యజమాను కంటే గొప్పవాడెవడు? దాసుడు కాదు కదా, యజమానే కదా. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు కదా, పంపించినోడే గొప్పవాడు కదా. మీకు ఈ సంగతులు అర్థమవుతున్నాయి కదా, మీరు ఎలా గనుక చేస్తే మీరు ధన్యులవుతారు అని. చాలా మంది ఈ పాద పరిచర్య చేయటానికి ఇష్టపడలేరు. ఒకరి కాళ్ళు పట్టుకోవడం అంటే అది ఎంత చిన్నతనం, అది ఎంత చిన్నతనం. వివాహాల్లో కొంతమంది పని చేస్తూ ఉంటారు. హిందుత్వ సంబంధమైనటువంటి కార్యాల్లో ఆ పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు అత్తమామలు కడుగు ఇస్తారు. అది అప్పుడప్పుడు దెప్పబడుతున్న పరిస్థితులు కూడా వింటూ ఉంటాం. అంటే నా కాళ్ళు పట్టుకున్నావు, నా కాళ్ళు కడిగేవని. ఒక పెద్దోడు చిన్నోడు కాళ్ళు పట్టుకోవడం కానీ, చిన్నోడు కాళ్ళు పెద్దోడు కడగడం కానీ అది చాలా చిన్నతనంగా భావించే పరిస్థితి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారే చేసినప్పుడు అట్టి మాదిరిని మనం కలిగి ఉండాలనేది తప్పకుండా జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభువారు అంటారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. వాడు ఎవడు? వాళ్ళకి కన్ఫ్యూజ్ వచ్చేసింది. యేసు ప్రభు పక్కనే యోహాను కూర్చుంటే అందరూ సైకిల్ చేసి అడుగుతున్నారు, ఎవరు అడుగు, ఎవరు అడుగు, ఆయన అప్పగించేవాడు ఎవడు మనలో, అడుగు 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 అంటే ఆయన చూస్తున్నాడు వాళ్ళందరినీ. యోహాను అడుగుతున్నాడు, అయ్యా ఎవరు నిన్ను అప్పగిస్తున్నారు అని. నేను ఎవరికైతే ఈ రొట్టెను ఇస్తానో వాడే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను విరిచి యోధాకివ్వగా వాళ్ళునట దురాత్మ దూరిందట. వాడు రొట్టె పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి ప్రభు బలలో మనం పాల్పొందుతున్నప్పుడు, ఆయన శరీరం అనబడిన ఆ రొట్టెను భుజిస్తున్నప్పుడు మనలో రావలసినది దురాత్మ సంబంధమైన మనసు కాదు, దైవాత్మ సంబంధమైన తగ్గింపు మనసు కలగాలి. ఆయన మీద ఇంకా ప్రేమ పెరగాలి. కానీ అక్కడ దురాత్మ దూరినట్లు కనపడుతోంది. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవునికి చోటిస్తే, దేవుని చేత ఎన్నుకోబడితే ఆ ధన్యత మనం పొందుతాం. లేదా ఇలాగ అపవాదు చేత ప్రేరేపించబడతాం. చాలా మంది ప్రభు బలను తీసుకుని మారు మనసు లేని వారుగా, పశ్చాత్తాపడలేని వారుగా, లోకాన్ని, చెడితనాన్ని, అపవిత్రతను విడిచిపెట్టలేని వారుగా ఉన్నారు. వారు కేవలం క్రీస్తుకి బిడలుగానే చెప్పుకున్నారు తప్ప వారిలో ఆ మాదిరితనం కనబడటం లేదు. యేసు ప్రభు వారు ఏం కోరుకుంటున్నారు? మనలో పరిశుద్ధత కోరుకుంటున్నారు. అతను పరిశుద్ధుడు కాదు, అపవిత్రమైన మనసుతోనే ఉండిపోయాడు. అందుకని నాడు స్వభావంలో మార్పు రాలేదు. నువ్వు ఎన్నోసార్లు మందిరానికి వచ్చుంటావు, ఎన్నోసార్లు ఆయన బలలో పాలు పొందుకొని ఉండుంటావు. కానీ మార్పు లేని మనసు నీకుండుంటే ఏం ప్రయోజనం? యేసు ప్రభు వారి హృదయంలో కలవరపడుతున్నాడు, నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని. ఎంత బాధ అండి! యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి ఆయన పరిచర్యలో కూడా తిరిగి అద్భుతాలు చూసి ఇంకా చెప్పాలి అనంటే
యేసు ప్రభు వారు ఇద్దరిని పంపించినప్పుడు యోధా కూడా పంపించబడి వాడు కూడా రోగులను స్వస్థపరిచాడు, వాడు కూడా దురాత్మలు వెళ్ళగొట్టాడు, అతను కూడా దేవుడు శక్తితో నింపి వాడుకున్నాడు. ఆ చివరి క్షణం వరకు అందరిలాగానే ఉన్నాడు. కానీ వాడి మనసు మాత్రం ధనం మీద ఉంది, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉండిపోయింది. చింత చచ్చిన పులుపు సావలేదనే మాట ఒకసారి గుర్తు చేసుకుంటే, యేసు ప్రభుకి శిష్యుడిగా ఉన్నవాడు కూడా పూర్తి మారు మనసు లేనివాడుగా ఉన్నాడు. మరి అలాంటిది మందిరానికి వస్తున్నావు, నీకు పూర్తిగా మారు మనసు వస్తుందంటవా? మరి మిగతా శిష్యులు అట్టి త్యాగం కలిగి ఉంటే నువ్వెందుకు అలాగ ఉండకూడదు? రోషం కలిగిన వారుగా మిగిలిన వారు నిలబడితే మరి నువ్వెందుకు అలాగ ఉండకూడదు? యోధా వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు వారు ఏదైనా పని నిమిత్తం పంపించుంటాడు, డబ్బులు ఆడి దగ్గర ఉన్నాయి కదా, పేదోళ్ళకి ఏమన్నా కొని తెమ్మని పంపించుంటాడని పాపం కన్ఫ్యూజ్లో ఉన్నారు వాళ్ళు. ప్రభు అంటారు, మనిషి కుమారుడు మహిమపరచబడుతున్నాడు, నా సమయం వచ్చింది అంటూ వాళ్ళతో అంటున్నారు. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉంటాను, మీరు నన్ను వెంబడించటానికి నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి మీరు ప్రస్తుతం రాలేరు అని చెప్పారు. అంతకు ముందే యూదులతో ఈ మాట చెప్పారు, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి మీరు రాలేరని. వాళ్ళు అనుకుంటున్నారు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే మేమెందుకు వెళ్ళలేము అని సర్వసాధారణంగా వాళ్ళు భావిస్తున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? మరణం. ఆ మరణానికి వీళ్ళు రాలేరు అనే ఉద్దేశమే. ఇప్పుడు రాలేరు, తర్వాత వస్తారు. ఎందుకు? ఇప్పుడు ఆయనను పూర్తిగా వెంబడిస్తున్నారు, కానీ ఆయన కొరకు ప్రాణం పెట్టేంత మనసు వాళ్ళలో లేదు. పేతురు అంటాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ కోసం నేను ప్రాణమైనా ఇస్తానని చెప్పాను కదా, మరి ఎందుకయ్యా నువ్వు నేను రాలేనంటావు అంటుంటే ప్రభు అంటారు, ఇదిగో ముందు మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి, నా ప్రేమలో మీరు ముందు సాగండి, నేను చూపించిన ఈ ప్రేమను మీరు చూడండి ఫస్ట్, ఆ తర్వాత మీరు నన్ను వెంబడిందిరి గాని అని చెప్పాడు. వారిలో ఒకరి పట్ల ఒకరికి ఇంకా పరిపూర్ణమైన ప్రేమ లేదు. మందిరానికి వెళ్ళేవారు క్రీస్తు ప్రేమ అందరిలో కలిగి లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ద్వేషం ఉంది, ఇంకా అసూయ ఉంది, ఇంకా సణుగుంది, ఇంకా లేనిపోని మాటలు చెప్పేది ఉంది, ఎదుటోళ్ళ మీద నిందలు వేసేది ఉంది. ఇంకా ఈ మనసు చావలేదు. నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవుని ఆజ్ఞ ఇంకా మీరుతున్నారు చాలా మంది. శత్రువులు సైతము ప్రేమ పొందుకోవడానికి అర్హులే, అందుకే నీ శత్రువును ప్రేమించు అని చెప్పిన యేసు ప్రభు మాటను పెడచెవిన పెడుతున్న వారు ఎందరో. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, క్రీస్తు ప్రేమను నువ్వు రుచి చూచేవు కదా, నీ కోసం ఆయన ప్రేమించి ప్రాణమే పెట్టాడు కదా. అంతటి ప్రేమ చూపించిన యేసుక్రీస్తు యొక్క మాదిరిని నువ్వెందుకు ఇతరుల పట్ల కనపరచలేకపోతున్నావు? ఎవరైనా నిన్ను ఒక మాట అంటే, ఎవరైనా నిన్ను ఒక దెబ్బ కొడితే, ఎవరైనా నీ గురించి లేనిపోయిన ఒక మాట చెబితే ఎందుకు ప్రేమను కనపరచలేకపోతున్నావు? ఎందుకు క్షమించలేకపోతున్నావు? నేను క్షమించలేను అని అంటే నువ్వు ఎప్పటికీ కూడా పరలోకం వెళ్ళలేవు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ నీలో లేకుండా ఎలాగున పరలోకం వెళ్ళగలుగుతావు? ఒక దినాన్న స్తెఫను సువార్తను ప్రకటిస్తుండగా రాళ్ళు రువ్వి కొట్టి చంపేస్తున్నారు. ఆ మరణ సమయంలో మోకరించి ఏమన్నాడో తెలుసా? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వారిని క్షమించని. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో ఏ మాటలైతే పలికాడో అదే మాటలు అంటున్నాడు, వీరికి తెలియట్లేదయ్యా వారిని క్షమించు అని.
రాళ్లుతో కొట్టి చంపుతున్న వారిని కూడా క్షమించగలిగిన గొప్ప ప్రేమ నిజమైన ఆయన పిల్లలకు ఉంటుంది. మరి నువ్వు ఆయన బిడ్డవు కాదా? ఆయన నీకోసం రక్తం చిందించలేదా? ఆయన నీకోసం ప్రాణం పెట్టలేదా? నువ్వు క్రీస్తు ప్రేమను ఎందుకు కనబరచలేకపోతున్నావు? కఠినమైన హృదయం గల కారణం ఏంటంటే నీలో అపవాది చోటు చేసుకున్నాడు. నీలో గర్వం, నీలో ఈ లోక సంబంధమైన అహంభావం ఉందిక. అందుకనే నీ వారిని ప్రేమించలేకపోతున్నావు. ఈరోజు మారు మనసు తెచ్చుకో. ప్రభు ప్రేమను నువ్వు కనబరచడానికి ప్రయత్నించాయి. ఆయన అంటున్నాడు, ఆయనను పొడిచిన వారిని కూడా ప్రేమించాడట. ఆయనను అప్పగించిన యోధాను కూడా ప్రేమించాడట. ఆయన ఎలా ప్రేమించగలరండి? ఎలా ప్రేమించగలరు? అది క్రీస్తుకు మాత్రమే సాధ్యం. అంటే ఆయన నమ్మిన నీకు నాకు కూడా సాధ్యమే. నా మీద లేనిపోని మాటలు మాట్లాడి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి ఏవేవో కొత్త కొత్త విషయాలు పురమాయించి నన్ను చిక్కుబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. చాలా అవమానకరంగా నన్ను రోడ్డుకి వీడ్చిన పరిస్థితులు. ఎవరి వలన అలాంటి స్థితి వచ్చిందో, నన్ను ఎవరైతే చాలా అసభ్యంగా మాట్లాడారో వారు నాకు కనబడినప్పుడు నేనే వారిని పలకరించాను, పిలిచాను. నేను వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళకి కాలేకపోయింది. నేను ఎందుకు వాళ్ళతో అలా మాట్లాడగలిగానంటే యేసు ప్రభు వారు నా పాపాలను క్షమించగలిగినప్పుడు ఎదుటోళ్ళు వాళ్ళకి తెలియక నేను మంచి కొరకు మాట్లాడిన మాటను వాళ్ళు అపార్థం చేసుకొని నన్ను ఏదో చేయాలని ఉక్రోషంతో వారు చేసిన పని, అది వాళ్ళు కాదు, వాళ్ళలో అపవాది ప్రేరేపించాడు. అనేక సంవత్సరాలుగా క్రీస్తు ప్రేమను కనబరుస్తూ అందరూ కూడా మార్పు చెంది దైవాత్మ సంబంధమైన మనుషులుగా మారాలని ఆరాటపడుతుంటే వాళ్ళకి మంచి చెబితే చెడు అర్థమైంది అనంటే, ఇన్ని సంవత్సరాలు చేసిన బోధల్లో వాళ్ళకి ఇప్పుడు వరకు బుర్రకి ఎక్కలేదా? ఇప్పుడే ఎక్కేసిందా? ఇప్పుడే సమయం వచ్చింది వాళ్ళకి నన్ను బయటికి తీసుకురావడానికి. దాని తర్వాత దేవుడు నన్ను గొప్ప చేశాడు. ఇంకా వాళ్ళు చేసిన పనికి నేను ఏమీ కోపగించుకోలేదు. చాలా మంది కోపం వచ్చింది మన వాళ్ళకి, కొట్టాలి తిట్టాలి, వాళ్ళు ఏదో ఒకటి చేయాలని. వాళ్ళని ఏమీ అనొద్దన్నాను. పైగా ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా నీ ప్రేమ నేను ఇంకా కనబరచలేకపోతున్నానయ్యా, నన్ను మన్నించు, వారిని పూర్తిగా ప్రేమించలేకపోతున్నానని ప్రభు దగ్గర క్షమాపణ కోరిన తర్వాత వాళ్ళు నాకు తారసపడినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు నాతో మాట్లాడలేకపోయారు, నన్ను చూసి ఉండలేకపోయారు. నేను పలకరిస్తే చూసి కూడా గమనించలేకపోయినట్టుగా పక్కకు పోయారు వాళ్ళు. ఈ రోజుకి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజుకి వారి గురించి అడుగుతున్నాను, ఈ రోజుకి మరలా ప్రభులో ఉండాలని కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే వారిని ఏమి నేను ద్వేషించలేదు. వారు నా పగస్తులు కాదు, వారు నాకు ఆత్మ సంబంధమైన బిడ్డలు. ఈ రోజున అట్టి ప్రేమ యేసు ప్రభులోనే చూడగలుగుతాం. అటు ప్రేమ మనందరూ కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండొద్దా? పేతురు, అయ్యా నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు. పేతురు, నా కోసం ప్రాణం పెట్టడం కాదు కదా, ప్రస్తుతం నువ్వేమంటావంటే నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావు. నువ్వు అబద్ధం ఆడిన తర్వాతే కోడుకు వస్తుంది. ఇదయ్యా నీ పరిస్థితి అన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రేమను కలిగి మనం ముందుకు సాగలిగితే అది ఎంత గొప్ప భాగ్యం. ఆయన కొరకు నమ్మకమైన వారిగా ఉందాం. లోకంలో వాళ్ళకి బతకొద్దు. లోకంలో ఉండిన వారి లాంటి జీవితాలు కలిగి ఉండొద్దు. పరిపూర్ణంగా హృదయ శుద్ధితో క్రీస్తు ప్రేమను కలిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వినికిట్లో దీవించును గాక. ఆమేన్.